నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి దోహదపడాలని సేవా క్రీమ్ ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నూతనంగా నిర్మించిన ఆలయ శిఖరానికి నిర్మాణానికి 1,70,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఇన్ని రోజులుగా ఆలయానికి శిఖరం లేకుండానే మందిరంగా ఒక దేవాలయంగా పూజలు చేయడం జరుగుతుందని, ఈ దేవాలయానికి ఆలయ శిఖరం ఉండాలని సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణను కోరగా ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయ శిఖర నిర్మాణానికి తన వంతు సహాయంగా 1,70,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. కొవ్వాడ సెంటర్ నుంచి లోపలికి వెళ్ళాలి. కొవ్వాడ సెంటర్ ఆ సెంటర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ప్రకాష్ టైలర్స్ షాప్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. సిమెంట్ రోడ్ ఉంటుంది, కంకర్. ప్రకాష్ టైలర్స్ సెంటర్, కొవ్వాడ సెంటర్ అని అడగండి. దాటకండి. కొవ్వాడ సెంటర్ నిలబడి లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి కాదు, లెఫ్ట్కి. గణపతికం హవామహే కవిం కవీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత అనుశృణ్వన్నోతిభిः సేదసాదన ప్రణో దేవీ సరస్వదేవాజేభిర్వాజినీవతి దేనామి విత్రవతు. మన కరకుదురు గ్రామంలో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి కీర్తిశేషుడు మేకా వెంకటరాజు గారు, మేకా బొజ్జమ్మ గారు ఆలోచనతో ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పి వారి సొంతం దగ్గర ఈ దేవాలయాన్ని నిర్మించి మనం శిఖరం లేకుండా ఈ ఇన్నాళ్ళు మామూలుగా మందిరంగా ఒక దేవాలయంగా మనం పూజలు చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా దేవాలయానికి ఉండవలసినటువంటి అన్ని అవయాలు ఉండాలని, శిఖరం శరమిచ్చాహు ధ్వజం జీవనముచ్యతే అనేటువంటి వేదం ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమంతో అందరి దగ్గరికి వెళ్ళి మనం శిఖరం నిర్మించుకోవాలి, ఆ శిఖరం పైన లోహ చక్రం నిర్మించుకోవాలని చెప్పి ఆలోచనతో వెళ్ళినప్పుడు సేవాకీయం ట్రస్ట్ ఆధ్వర్యంలో తలాటం మురళీకృష్ణ గారు ఈ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ పని చేసినా మంచి పని అనేటువంటిది ఏం చేసినా సరే నా భాగం ఉండాలని చెప్పి 1,70,000 రూపాయలు ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు వారికి సమయం లేకపోయినా సరే సేవాకీయం ట్రస్ట్ తరపున మీరు ఒకసారి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం దేనికి ఏ కార్యక్రమం చేయాలి, ఏ కార్యక్రమం చేయడం ద్వారా మనకి ఫలితం ఉంటుంది, ఆ ఫలితం ద్వారా గ్రామం ఏ విధంగా రక్షింపబడుతుంది, ఆ రక్షించడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్నది మీరు చూదురుగానని చెప్పి రమ్మంటే ఒక 10 నిమిషాల సమయం మా కోసం కేటాయించారు. అటువంటి సేవాకీయం ద్వారా ఈ దేవాలయానికి అలాగే సమాజ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న తలాటం మురళీకృష్ణ గారికి ఈ దేవాలయ కమిటీ తరపున ఈ అర్చకుల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సేవాకీయం ట్రస్ట్ ఇదే కాకుండా బోల్డ్ కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఓగు స్వస్తి.
Thank you.